అంటే మీరు పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ల పాటు ఈ గవర్నమెంట్‌తో కలిసి ప్రయాణం చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే జనసేన పార్టీ పెట్టి 10 సంవత్సరాల కాలమైంది. ఈ 15 ఏళ్ళు అంటే 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు ఎవరైనా ఒక పార్టీ పెట్టేటప్పుడు ఒక గోల్, ఒక లక్ష్యం ఉంటుంది. పార్టీ పెట్టిన తర్వాత పార్టీ అధికారంలోకి రావాలి, సీఎం పీఠం స్వీకరించాలని ఉంటుంది. అంటే జనసేనకు ఆ పరిస్థితి లేదంటారా? అంటే ముఖ్యమంత్రి చేయాలనే ఆకాంక్ష, లక్ష్యం లేదా? అంటే ఇక్కడున్న పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యమంత్రి చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే దానికి కూడా సమయం ఇప్పటికే ఇలా జరుగుతూ ఉంటే కింద స్థాయిలో జనసేన కార్యకర్తల్ని వైసీపీ సోషల్ మీడియా కొంత ట్రోల్ చేస్తుంది. జెండా కూలీలు అని చెప్పి రకరకాలుగా ట్రోల్ చేస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒక విషయం, నేను 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కలిసి ప్రయాణం చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తే కింద గ్రౌండ్ లెవెల్లో కార్యకర్త పరిస్థితి అంటే ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి ఒక 50 సంవత్సరాలు వెనుకబడింది. ఒక రకంగా చెప్పాలంటే శ్మశానం చేశాడని చెప్పుకోవచ్చు రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఆయన లక్ష్యమే అదే. అంటే నేను నా నేరాలు, ఘోరాలు, కబ్జాలు, రియల్ ఎస్టేట్లు ఇవన్నీ చేసుకోవాలంటే అమరావతిని మెయిన్ పాయింట్స్ ఏటికాటిని అవన్నీ కూడా ధ్వంసం చేసి, అంటే ప్రజలందరూ కూడా నేను దోచుకునే దాన్ని కాకుండా ఆ విధ్వంసం పట్ల ఆలోచిస్తూ ఉంటారు. ఈలోపు నా కార్యక్రమం నేను చేసుకెళ్ళిపోతాననే దాని మీద మన సినిమాల్లో కూడా చూస్తాం అనేక రకాలుగా. ఎక్కడైనా దొంగతనాలు జరిగేటప్పుడు కొన్ని మ్యాజిక్లు చేస్తూ ఉంటారు. మనం చూసేలోపు ఇక్కడ బ్యాంకులో దొంగతనం చేసి వెళ్తారు అనమాట. ఇలాంటి మ్యాజిక్స్ అన్ని నేర్చుకున్నారు వీళ్ళు. ఇవన్నీ కూడా సాధ్యం కాదు. ఇక్కడ ఏమన్నా అంటే అధికారం కావాలి, కానీ దానికి మనకు అనుకూలమైన పరిస్థితిని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ఇదైనప్పుడు, మరి కూటమి తరఫున ఇది చేసినప్పుడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే కేవలం 2 నెలల్లో 6 నెలల్లో ఉన్నారు. మినిమం ఒక 10 years అనేది డెఫినెట్గా చేయాలి. అధికారం వచ్చేటప్పుడు ఆటోమేటిక్ దాంతో అదే వస్తుంది, ఎవరికి కూడా చెప్పి రాదనమాట. అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని ప్రయత్నాలు చేసేసి రెచ్చగొట్టి కార్యకర్తలను ఇచ్చేయడానికి ఇచ్చేస్తున్నారు. కార్యకర్తలు కూడా సేఫెస్ట్ జోన్ ఏది అనేది డెఫినెట్గా చూసుకుంటారు. చిన్న స్థాయిలో చిన్న సమస్యలు ఉంటాయి, ఏ రాజకీయ పార్టీలో అయినా ఉంటాయి, సేమ్ పార్టీలోనే ఉంటాయి, వేరే పార్టీ అని కాదన్నమాట. అయితే ఇక్కడ బ్యాలెన్స్ అనేది ముఖ్యం. మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా బీజేపీ కానీ ఏం చెప్పారంటే ఎక్కడికక్కడ చిన్న సమస్యలు ఉంటే అవన్నీ కూడా మనం పరిష్కరించుకొని ముందుకెళ్ళాలి. రాష్ట్ర అభివృద్ధి మాత్రమే మన టార్గెట్ అనేది ఒక్కటే నినాదంతో ముందుకెళ్ళాలి. కథమే ఎక్కడ సమస్యలు ఉంటే వాటిని మనం కలిసిమెలిసి పరిష్కరించుకుందామని చెప్పారు. అందువల్ల స్టేటే ఫస్ట్, మా సెల్ఫ్ ఇంట్రెస్ట్ లాస్ట్ అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఇక ఆ సమస్యనే లేదు. ఇక